అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు ఇలా ప్రార్థన చేస్తుంటే నేను విన్నాను. కొంచెం కాస్త శ్రమల్లో నుండి బయటకు వచ్చి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడిన కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు. వాళ్ళు ఇలా ప్రార్థన చేయడం నేను విన్నాను. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఒకప్పుడు బోలెడు బాధలు, ఆ బాధలు పోవాలని ఎప్పుడు నీ పాదాల దగ్గర గడిపాను. ఈరోజు నీ దయ వల్ల సమస్యలన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చావు. ఇప్పుడేమో సుఖస్థితి వచ్చింది. కోరుకున్నది తింటున్నాను, కోరుకున్నది కట్టుకుంటున్నాను, ఆరోగ్యం బాగుంది, చేతిలో రూపాయి ఉంది. ప్రార్థన చేద్దామంటే మనసు రావట్లేదు ప్రభువా. నీ పాద సన్నిధిలో కూర్చుందామంటే ఈ మనసు తిరగట్లా, మొద్దుబారిపోయింది తండ్రి. దయచేసి ఏవైనా కొన్ని శ్రమలు పంపించవా? ఏంటి? ఏవైనా శ్రమలు ఏదో ఒకటి పంపించు, తగలాలి, గట్టిగా తగలాలి ప్రభువా. తగిలితే నీ పాదాల దగ్గరకు వచ్చి పడాలి. ఏదో ఒక వంకతో నీ దగ్గరకు వస్తే ఆ ఆనందం వేరు ప్రభువా. మరలా తిప్పుకుంటాను. దయచేసి ఏదో ఒక శ్రమ పంపించు ప్రభువా, ఏదో ఒక ఒత్తిడి పంపించు, లేకపోతే నా వల్ల కావట్లేదు, మైండ్ అంతా ఎంటీ అయిపోయింది. నేను చెప్పిన ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? ఇలా కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు అని అంటే, మీలో ఎవరైనా ఇలా ప్రార్థన చేశారా? అయ్యా, ఉన్న బాధలే తట్టుకోలేకపోతున్నాం, ఉన్నయే మాకు అల్లాడిపోతున్నాం, ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఆ దేవునికి స్తోత్రం. మీరు లైన్లో ఉన్నారు దేవుని కృపలో. ఇప్పుడు మీకు ప్రార్థన చేయమనాల్సిన అవసరం లేదండి. విసుకకు నిత్యం ప్రార్థన చేయండి అని చెప్పాల్సిన అవసరంలా. చెప్పాలా? అవసరం ఎందుకు? ఆటోమేటిక్గా ఈ బాధలే, ఈ ఫరో సైన్యమే మనల్ని తీసుకుపోతే అక్కడికి, ప్రభు పాదాల దగ్గరికి. ఇంక మరలా ఇంక ప్రత్యేకంగా తాళ్ళు పెట్టి లాగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ శ్రమలన్నీ ఒక కొలిక్కి వచ్చే టైం ఉంటుంది చూడు, అప్పుడు మాత్రం ఇక నీకు రావాలన్నా నీ వల్ల కూడా కాదు. కానీ నాకు తెలిసిన కొంతమంది ఆత్మీయులు ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి. యథార్థంగా ఒక రోగం పెట్టి ప్రభువా, లేకపోతే నీ చిత్తం అయితే ఏదైనా సమస్య పంపించు, తగిలితే ఎండ దెబ్బ తగిలితే 4 రోజులు ఇంట్లో మంచం మీద ఉన్నట్టు నీ పాదాల దగ్గర ఉండాలి. కొట్టు, ఎట్లా కొడతావో దేవుణ్ణి అడిగి ఇట్లా ఏదో ఒక విధంగా నీ దగ్గరకు రావాలి ప్రభువా, నీతో గడపాలి ప్రభువా. నిజమండి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారులు ఇశ్రాయేలీల్ని దేవుని పాదాల దగ్గర నడిపించారా? మంత్రసానులు ఇశ్రాయేల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించారా? ఐగుప్తు ఫరో సైన్యం మగపిల్లవాడు పుట్టకన్నా తీసుకెళ్ళి మొత్తం ముగ్గురు కలిసి ఎటు తీసుకెళ్లారు? అబ్బా, ఇలాంటి ఒక సైన్యం మారు రూపంలో మీ జీవితాల్లో కూడా ఉన్నాయి. అప్పు అనే ఓ సైనికుడు ఉన్నాడు, రోగం అనే ఓ సైనికుడు ఉన్నాడు, శత్రువు, నిందలు, అవమానాలు, నిన్ను తొక్కాలి, నిన్ను ఆపాలని చూసే వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా, వీళ్ళందరూ కలిసి చాలా లాభం చేస్తున్నారు నీకు. ఏంటా లాభం? అబ్బో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీలు అందరూ కలిసి కట్టకట్టుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళారు. అప్పటిదాకా భక్తి లేదు వీళ్ళకి. కీరగాయలు, దోసకాయలు, ఆహా నా ధన్యత, ఏంటా ఈ భాగ్యము. ఎప్పుడైతే స్ట్రోక్ పట్ట 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 ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తుంటే, యేసయ్యా దిక్కిక నీవే, ఇంకో దారి లేదు, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను. అదేదో వేరే వేరే ఇబ్బందికరమైనట్టుగా ఉండదు. ఇవన్నీ కలిసి ప్రభు పాదాలలో సన్నిధిలో గడిపే అద్భుతమైన భాగ్యాన్ని ఇచ్చిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఆ శ్రమ అంతా, ఆ ఇబ్బంది అంతా దేనికి దారి తీసిందో తెలుసా? బానిసత్వంలో నుండి బయటకు రావడానికి దారి తీసింది. వాళ్ళు శ్రమ పెట్టలేదు అనుకో, ఐగుప్తీయులు ప్రార్థన చేసేవాళ్ళేనా? వాళ్ళు శ్రమ పెట్టలేదు అనుకో, ఈ ఐగుప్తు విడిచి బయటికి వెళ్దామని వాళ్ళకి అనిపించేదా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు లాభం చేశారా, కీడు చేశారా? లాభం చేశారా, నష్టం చేశారా? మేలు చేశారా, కీడు చేశారా? వాళ్ళ దగ్గరికి పోయి మాట అనండి, ఇట్రా మీలా అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి శాలే మన చెప్తుంటాడు, మీకు తెలియడం లేదు,
ఈ బాధలు ఇబ్బందులు అన్నీ మీకు మేలు చేస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు, మీరు ధన్యులు అంటే కొంతమందికి వింతగా ఉంటుంది. నీకేమయ్యా, నువ్వు అన్నీ బాగానే చెప్తావు, మేము పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇప్పుడు కాలచక్రంలో కొంచెం ముందుకు వచ్చి జరిగిన చరిత్ర తలపోస్తే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు మేలు చేశారు అనే మాట మీరు మాట్లాడుతున్నారు కదా. కొద్ది రోజులు ఆగండి, కొంత ప్రయాణం జరగనివ్వండి. నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసి నిన్ను తిట్టినోళ్ళు, నిందించినోళ్ళు, అవమానపరిచినోళ్ళు, ఇబ్బంది పెట్టినోళ్ళు, నష్టపరిచినోళ్ళు అందరిని చూసి నాకు మీరు మేలు చేశారు మీరు అంటారు. మీరే లేకపోతే అసలు నేను ప్రభు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, నలిగేవాడిని కాదు, విరిగేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని కాదు, మూలిగేదాన్ని కాదు. ఈ కృప పొందేది కూడా దీనంతటికీ కారణం నా ప్రియమైన శత్రువులే అనే రోజు ఒకటి ఉందిలే. నా ప్రియమైన రోగాలు, ఇవన్నీ నా తండ్రి సన్నిధికి నన్ను నడిపిస్తున్నాయి. హల్లెలూయా. వెనక్కి తిరిగే రోజు ఒకటి ఉందిలే. నేను చెప్పినా ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వదు, ఇప్పటికే ఆల్రెడీ కొంతమందికి అర్థమైనవి కూడా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ శ్రమ పెట్టడం వల్ల ఈ ఐగుప్తుల నుంచి బయటికి పోవాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా? ఒకటి. రెండవది అన్నీ కలిసి దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించినాయి. మొత్తానికి ప్రార్థన చేయించినాయి. ఎంతకాలం ప్రార్థన చేయించినాయి? ఎన్నో సంవత్సరాలు ప్రార్థన. అప్పుడు వాళ్ళ మూలుగులు వినబడ్డాయి. మూలుగులు ఈ మూలుగులు వినబడాలి. మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు పెట్టే ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళకి తెలియకుండానే మనకు మేలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే ముత్యాలు, వరాలు, పూలు చల్లుతున్నారు. అన్నీ మన మేలు కోసమే. నీకు కూడా తెలియదు, అన్నీ నీకు మేలుకరంగానే మారతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు షాలేమన్న సాక్ష్యం మీలో ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు. ఎన్ని శ్రమలో చెప్పండి, ఎన్ని బాధలో చెప్పండి, ఎన్ని ఇబ్బందులో చెప్పండి. అవునా? అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే. కానీ అవన్నీ కలిసి ఎటు నడిపించినాయి? జీవము కలిగిన దేవుని దగ్గరికి నడిపించినాయి. ఇప్పుడు అవన్నీ రావడం మంచిదంటారా, చెడ్డదంటారా? అది సంగతి. ఇప్పుడు కొంతమందికి జీవితం బాగా సాగిపోతుంటుంది. దేవుడు అంటాడు, నీ మీద ప్రణాళిక అది కాదు, నువ్వు సేవ చేయాలి రా అంటాడు. నీ మీద పిలుపు ఉందిలే రా అంటాడు. పిలుపా? మాకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. అవి చూసుకొని అన్ని చక్కబెట్టుకొని నిదానంగానే వస్తాంలే ప్రభువా అంటాం. ఆహా, ఓకే, నీకు రావాలని లేదా? నీకు అంత లైన్గా ఉందా? సరే. ఇక ఆ రోజు నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక అన్ని స్పీడ్ బ్రేకర్లే, ఎటు పోతే ఎటు స్పీడ్ బ్రేకర్లే, అన్ని నష్టాలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే. ఆ రోజుల్లో ఇది నాది కాదని పడేసింది కూడా ఒక తిని విత్తనం అట్లా పడేస్తే పెద్ద మహావృక్షమైంది ఆ రోజు. ఈరోజు కష్టపడి పొలం నాటినా మొత్తం కొట్టుకుపోతుంది. ఏంటి ప్రభువా? చేసుకో, బాధ్యతలు ఉన్నాయి కదా నీకు, చేసుకో. ఏం చేసేది? అన్నీ ఎదురొస్తున్నాయి ప్రభువా. చేసి చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఇక ఇటు నువ్వు ఎటు చూసిన అందరూ ముట్టడి వేసి ఉంటారు. ఒక్క డోర్ ఓపెన్ అయితే అక్కడ ప్రభు నిలబడి, వస్తావా, నిన్ను వాడుకుంటాను నేను, వస్తావా, నీ ద్వారా నా ప్రణాళిక ఉంది. ఉన్నటువంటి సడన్గా జాబులో నుండి తీసేసే పరిస్థితి ఉంటుంది, చేసే పనుల్లో నష్టం ఎదురవుతుంటుంది. నేను చెప్పేది సీరియస్గా తీసుకోండి. ఈరోజు రాత్రి ఒక విలువైన ప్రాముఖ్యమైన విషయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక దగ్గర ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే దాంట్లో దేవుని చిత్తం, దేవుని సంకల్పం ఉందని ఆలోచించు. అన్నీ కలిసి ఇప్పుడు షాలేమన్నే ఉన్నాడు. అప్పులన్నీ చిన్నగా ఒక కొలిక్కి వచ్చినాయి. ఈ సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే చిన్న వ్యాపారం ఒకటి మొదలుపెట్టి కష్టపడి కుటుంబం అంతా పని చేసుకుంటున్నారు. అప్పులన్నీ ఒక కొలిక్కి వచ్చినాయి. కాస్త చేతుల్లో డబ్బు నిలబడుతుంది.
అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా సేవ చేయాలి, నీ మీద నా పిలుపు ఉంది, నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, రమ్మని పిలిచాడు. అప్పుడు అన్న చెప్పిన మాట ఏంటి? ప్రభువా, నీ దయ వల్ల అప్పులన్నీ ఒక్కొల్లికి వచ్చినాయి, తాకట్లో ఉన్న స్థలం బయటకు వచ్చింది, స్తోత్రం తండ్రి. మరి అవసరమైతే 10 మంది దైవజనులకి నువ్వు నాకు ఇచ్చిన డబ్బులో సహాయం చేస్తా, నన్ను సేవకు రమ్మంటే నా వల్ల కాదు. దీవించావు, వ్యాపారం లైన్గా ఉంది, కొద్ది రోజులు ఇప్పటిదాకా బాధలు పడి 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 వచ్చానయ్యా, ఇంకా నా వల్ల కాదు ప్రభువా, అవసరమైతే 10 మందికి ఇదిగో నువ్వు ఇచ్చావు డబ్బు వాళ్ళకి పంచుతాను, నేను ఆ విధంగా నీకు ఉపయోగపడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టి ప్రభువా అన్నాడు. ఆహా, అది లైన్గా ఉందని నువ్వు నా వైపు తిరగట్లేదు. అన్న ఏం చెప్పాడు? కొద్ది రోజులు తిరిగేసరికి డబ్బులన్నీ వ్యాపారంలో లాస్ వచ్చింది, తయారు చేసిన సిమెంట్ ఈ బ్రిక్స్ అన్నీ కూడా కుప్ప పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది, డబ్బు ఖాళీ, వరుస మీద వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ మిషన్లు ఉంటాయి చూడండి, మిషన్లు తెచ్చి వ్యాపారం మొదలు పెట్టారు, అంతా పోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి ఇప్పుడు వస్తావా, నీ మీద నా పిలుపు ఉంది, నా ప్రణాళిక ఉంది అంటే. వ్యాపారం పోయింది, ఇప్పుడు మరలా దేవుడికి లోబడకపోతే నెక్స్ట్ ఇంకేం జరిగిద్దో అని మరలా దేవుడికి లోబడి ఈరోజు సేవకు వస్తే 100,000 మందికి ఒక దీవెనకరమైన పాత్రగా దేవుడు తయారు చేశాడు. ఇదిగో విను, ఒక మాట చెప్తాను విను. నీ భర్త ఒకవేళ అర్ధాంతరంగా నిన్ను విడిచాడో, విడాకులు ఇచ్చాడో, అక్రమ సంబంధమే పెట్టుకున్నాడో, కన్ను మూసి చనిపోయాడో, నా అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళారేమో. ఒక్కసారి ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని చూడు. నీ పట్ల ప్రణాళిక ఉంది, నువ్వు ఎవరి కిందో ఉండి అలా ఉంటే నువ్వు దేవుడు చెయ్యమన్న పూర్తి పని, నీ పట్ల ఉన్న ప్రణాళిక నువ్వు నెరవేర్చలేవు. చిలకలూరిపేటలో మన మెయిన్ బ్రాంచ్లో ఓ సోదరు నాకు తెలుసు, చిన్న వయసులో ఒక బిడ్డ పుట్టాడు, భర్త చనిపోయాడు. ఆ బిడ్డను పెట్టుకొని పొలానికి వెళ్ళి పని చేసుకుంటూ దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు బ్రతకడం, ఆదివారం రావడం మొదలుపెట్టింది. మరో వివాహం చేసుకోలేదు. ఆమె దేవుణ్ణి అడిగింది, నీ మీద నా ప్రణాళిక ఉందా అని దేవుడు చెప్పాడు. ఇక ఆ రోజు నుండి ప్రార్థన చేసుకొని సువార్త పరిచర్య చేస్తుంటే ఈరోజు ఆమెతో పాటు 4 వెంట పెట్టుకుని వెళ్ళి దగ్గర దాపుగా 1000 నుండి 1500 ఆత్మలు రక్షించింది. ఆమె ఎన్ని వందలు? 1500 పైనే, 1000 కూడా కాదు, 1500 పైనే. అనుకుందాం, ఆమెకి భర్త బ్రతుకున్నాడు, ఈ జీవితాంతం అతనికి ఒక దాసురాల్లాగా ఉండి ఆ ఇంటికే పరిమితమై, వంటగదికే పరిమితమై, ఇక అక్కడే జీవితం వెళ్ళబోచ్చాలిగా. ఆమె పట్ల దేవుని ప్రణాళిక అలా ఉంది. మళ్ళీ అలా అని అందరి మీద అలా ఉందని నేను చెప్పను. ఒకవేళ అలా నిన్ను ఎవరైనా విడిచిపెడితే నీ పట్ల ప్రణాళిక ఉందేమో అనుకో. దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, బంధకాలు తెంచాడు, స్వతంత్రం నాకు ఇచ్చాడు, నేను దేవుని కొరకు వాడబడాలేమో అనుకో. సేవ చేయి, దేవుని కొరకు సేవ చేయి. లేనిపోని బంధాల్లో నువ్వు పోయి ఇరుక్కో. మాకు ఆల్రెడీ నీకు నీ మీద ప్రణాళిక వేరుగా ఉండి స్వేచ్ఛనిచ్చినప్పుడు మరలా నువ్వు పోయి ఎక్కడో ఇరుక్కో. మాకు దేవుని చిత్తం ఏంటో నీ పట్ల ఎలా ఉందో అడిగి కనుక్కొని ప్రార్థించి అడుగు ముందుకు వేయి. ఇందాక నేను చెప్పిన సోదరి 5 ప్రాంతాల్లో తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళి అన్ని జనుల్లో రోజు వెళ్తూ వస్తూ ప్రార్థన చేసి కొంతమందిని కోడేసి ప్రేయర్ టవర్ మొదలు పెడితే ఈరోజు ఆమె ద్వారా ఆయా ప్రాంతాల్లో 5 స్థలాల్లో దేవుని మందిరాలు కట్టబడ్డాయి. వెళ్ళి స్టార్ట్ చేసింది, తర్వాత మన సేవకులు వెళ్ళి అక్కడ పరిచర్య చేశారు. 5 ప్రాంతాల్లో సంఘాలు, వ్యక్తిగతంగా 1500 ఆత్మలు. ఆ భర్తే ఉంటే, ఆ కాడే ఉంటే ఈరోజు ఆమె ద్వారా ఆ పని జరిగేదా? జరిగేది కాదు కదా. మనుషులు విడిచిన, ఉద్యోగాలే పోయినా, వ్యాపారాలే నష్టాలు వచ్చినా, ఏమేమి ఎదురవుతున్నాయి. ఈరోజు ఈ మాటలు పలికిస్తున్నాడు. ఎవరో ఉన్నారు, ఎవరో కూర్చున్నారు, నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరో కూర్చున్నారు. నీ మీద నా ప్రణాళిక ఉంది, నీ మీద నా ఉద్దేశం ఉంది. నువ్వు ఉండాల్సిన స్థలం అది కాదు, నువ్వు చేయాల్సిన జాబ్ అది కాదు. నీ మీద నాకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. రా,
నీ ద్వారా నా పని చేయించాలి, అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాలి. ఓ చిన్న జాబ్ కాదు, అంతకు మించిన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు అనుకున్నది కాదు, రావాలి నువ్వు. అందుకే వచ్చేసాయి, చుట్టుముట్టాయి, సుడిగుండాలు వచ్చాయి నీ చుట్టూ. ప్రభువుకి లోబడు, ప్రభు పాదాలు పట్టుకో, తిరోగమనం, మరలా ప్రభు వైపు తిరగడం మొదలుపెట్టు. ఆ తర్వాత దేవుడు నిన్ను ఆయన చేతుల్లోకి తీసుకొని ఆయన సంకల్పం చొప్పున నడిపిస్తాడు.